శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. ఆయా దేవతారాధకులకు కలుగు ఫలితమును 2 శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు. 21వ శ్లోకము. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతారూపమును శ్రద్ధతో పూజింపదలుచుచున్నాడో దానికి తగిన శ్రద్ధనే వానికి నేను స్థిరముగా కలుగచేయుచున్నాను. వ్యాఖ్య. మనుజుడు పరమాత్మను గాక ఇతర దేవతలను ఆరాధించుచున్నంత మాత్రమున వారిపై వారు కినుక వహింపరు. పైపెచ్చు ఆయా దేవతలందరి ఎడల అతని భక్తిని శ్రద్ధను దృఢపరచుదురు. అచలాం శ్రద్ధాం విదదామి. ఆహా, పరమేశ్వరుని యొక్క దయాళుత్వము ఎట్టిదో! అయితే భక్తి శ్రద్ధలతో కూడి ఉండి భజించు వారికి మాత్రమే సహాయము చేయుదురు, అవి లేని వారికి కాదు. కనుకనే శ్రద్ధయా అను పదము చేర్చబడినది. అట్టి శ్రద్ధ కలిగి ఉన్న వారికి ఆ శ్రద్ధ ఇంకనూ తాను బలపరచెదనని శ్రీకృష్ణ పరమాత్మ ఆనతినిచ్చిరి. హిందూ మతములో గల విశిష్టతయే ఇది. ప్రతివాడును వాని సంస్కారముననుసరించి తగిన మార్గమును వెతుక్కొనుట, తగిన దేవతను ఉపాసించుటకు సంపూర్ణముగు స్వేచ్ఛ దీనియందు కలదు. ఏ మార్గము గుండా పోయినను, ఎవరిని ఆశ్రయించుకొని ముందుకేగినను తుట్టతుగతకు అందరును గమ్యమగు ఆత్మనే చేరవలసి ఉండును. అట్టి పరమాత్మ రూప లక్ష్యమును చేరుటకు వారికి తగిన మార్గమును తగిన ఇష్టదేవతను వారు ఎన్నుకొనవచ్చును. అయితే భక్తి శ్రద్ధలతో పురోగమనము సాగించుచుండవలెను. గమ్యమును గూర్చి మెల్లగా నడిచినను త్వరగా నడిచినను నడక మాత్రము ఆపకూడదు. మరియు లక్ష్యము వైపునకే నడవవలెను కానీ వెనుకకు నడవకూడదు. ఈ 2 నియమములచే మనుజుడు ఎప్పటికైనను పరమలక్ష్యమగు ఆత్మదేవుని చేరుకొనగలడు. ఇతర దేవతలను ఉపాసించు వారి భక్తి శ్రద్ధలను భగవానుడు ఏల స్థిరపరచుచున్నారనగా వారట్టి దృఢతర శ్రద్ధచే ఎప్పటికైనను దేవదేవుడగు పరమాత్మను పొందగలరు కనుకనే. కాబట్టి వారికి తమ మార్గమును అనుసరించుటకు స్వేచ్ఛయు భక్త్యాదుల దృఢత్వమును భగవానుడు వసంగుచున్నారు. దీనిని బట్టి ఎవడు ఆధ్యాత్మికోన్నతికై ఎంతటి ప్రయత్నము సల్పునో వాడు అంతటి ఫలితమునే పొందగలడని స్పష్టమగుచున్నది. ప్రయత్నమే చేయని వానికి ఏ ఫలితమును ఉండదు. జీవుడు తాను యత్నించనిదే భగవంతుడు మాత్రం ఏమి చేయగలరు? కాబట్టి ముముక్షువులెల్లరూ తీవ్రతర ప్రయత్నము ఆచరించి గమ్యమును శీఘ్రముగా చేరవలయును. ప్రశ్న. భగవంతుని గాని ఇతర దేవతలను గాని ఉపాసించినప్పుడు ముఖ్యముగా ఉండవలసిన గుణములు ఏవి? ఉత్తరము. భక్తి శ్రద్ధ. ప్రశ్న. అట్లు భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలను ఉపాసించు వారికి భగవానుడు ఎట్టి సహాయము చేయును? ఉత్తరము. వారికి ఆయా దేవతల యందు గల భక్తి శ్రద్ధలను స్థిరపరచును. ఆ ఇతర దేవతల ద్వారా భగవానుడే వారికి తగిన ఫలితములను వసంగునని తెలుపుచున్నారు. 22వ శ్లోకము. సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అతడు పైన తెలుపబడిన కామ్యభక్తుడు అట్టి శ్రద్ధతో కూడుకొనిన వాడై ఆయా దేవతల యొక్క ఆరాధనను గావించుచున్నాడు మరియు నాచే విధింపబడిన ఆయా ఇష్టఫలములను ఆయా దేవతల ద్వారా పొందుచున్నాడు. వ్యాఖ్య. ఆ ప్రకారముగా భగవంతునిచే స్థిరపరచబడిన అట్టి శ్రద్ధతో కూడుకొనిన వాడై ఆ భక్తుడు ఆయా దేవతలను ఆరాధించుచు తత్ఫలితముగా వారి నుండి తన ఇష్ట ఫలములను పొందుచున్నాడు. అట్లు ఆ దేవతల నుండి అతడు తన అభిష్టముల ఫలములను పడిసినప్పటికీ అయ్యవి భగవంతునిచే నిర్దేశింపబడినవే అగును.
కాబట్టి వాస్తవముగా భగవంతుని నుండియే అతనికి లభించినవి అగును. ఈ చరాచర ప్రపంచమంతయు ఒక ప్రభుత్వ యంత్రాంగము, యూనివర్సల్ గవర్నమెంట్. పరమాత్మ దాని అధిపతి. ఇంద్రాది దేవతలందరూ భిన్న భిన్న శాఖలను నిర్వహించు ఉద్యోగులు. జగత్ పరిపాలనా నియమములన్నిటినీ, శాసనములన్నిటినీ జగత్ ప్రభువగు పరాత్పరుడే తొట్ట నిర్ణయించి వైచను. వానిని అనుసరించియే ఆయా క్రింది శాఖాధిపతులు కార్యములను అమలు జరపవలసి ఉండును. కాబట్టి భక్తులు వారి వారి వాంఛితములను ఆయా దేవతల ద్వారా పొందినను దేవదేవుడగు సర్వేశ్వరుడే దానిని ఇచ్చునట్లగును. ప్రభుత్వమున క్రింది ఉద్యోగి ద్వారా జరపబడినది వాస్తవముగా ప్రభుత్వాధినేత యొక్క శాసనమే కావున అతడే జరిపినట్లు. భగవంతుడు కల్పవృక్షము వంటి వారు. వారిని ఆశ్రయించి శ్రద్ధతో ఎవరేది కోరినా దానిని వారి కొసంగుదురు. కాబట్టి అల్పములగు ప్రాపంచిక దృశ్య పదార్థములను వారిని కోరుట కంటే శాశ్వతమగు మోక్షమునే కోరుట శ్రేయస్కరము. ఈ శ్లోకము చివరన గల హి, తాన్ అని 2 పదములను కలిపి కొందరు హితాన్ అని అన్వయించి హితాన్ కామాన్ ఇష్టములైన భోగ్య వస్తువులు అని అర్థం చెప్పిరి. కానీ అయిష్టములైన భోగ్య వస్తువులను ఎవ్వరునూ కోరరు కనుక ఆ విశేషణము దానికి తగిలించుట అనవసరమని తోచుచున్నది. ప్రశ్న: ఆయా దేవతలపై శ్రద్ధ ఇనుబడించినప్పుడు భక్తుడు ఏమి చేయును? ఉత్తరము: వారిని ఇతోధిక శ్రద్ధతో ఆరాధించును. ప్రశ్న: తత్ఫలితముగా అతడు ఏమి పొందును? ఉత్తరము: తన అభీష్ట ఫలములను వారి వలన పొందును. ప్రశ్న: ఆ ఫలములను ఎవరు నిర్ణయించిరి? ఉత్తరము: దేవదేవుడగు పరమాత్మయే. కావున అతడే ఆయా దేవతల ద్వారా వారి వారి వాంఛితములను ఒసంగునట్లగును. అయితే ఆయా దేవతలను ఆరాధించుట వలన లభించునవి నశ్వర ఫలితములే అయినయు తన్నారాధించుటచే శాశ్వత మోక్షము లభించుననియు భగవానుడు వచించుచున్నారు. 23వ శ్లోకం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశవంతమై ఉన్నది. ఏలయనగా దేవతలను పూజించువారు దేవతలనే పొందుచున్నారు. నా భక్తులు నన్ను పూజించువారు నన్నే పొందుచున్నారు. వ్యాఖ్య: పరమాత్మను వదిలి ఇతర దేవతలను ఆరాధించు వారు వారట్టి ఫలితమును పొందగలరో, భగవద్భక్తులు ఎట్టి ఫలితములను పొందగలరో ఈ శ్లోకమున వివరించబడినది. సాక్షాత్ దేవదేవుడగు పరమాత్మను వదిలి ఇతర దేవతలను ఆశ్రయించువారు భజించువారు అల్ప ఫలములనే పొందుదురు. కావున అట్టి నశ్వర ఫలితములకై అర్రులు చాచువారు అల్పబుద్ధి స్మాల్ బ్రెయిన్ కలవారని ఇచ్చట పేర్కొనబడినది. ఏలయనిన పూర్ణ బుద్ధి కలవారైనచో శాశ్వత ఫలమొసంగునట్టి జన్మరాహిత్యమును కలుగజేయునట్టి పరమాత్మనే ఆశ్రయించెడివారు కదా. అల్పాధికారములు అల్పజీవితములు కలిగిన దేవతలను నమ్ముకొని శాశ్వత పరమాత్మను విస్మరించువారు అల్పబుద్ధిలే కదా. వారు పొందెడు ఫలమును అల్పముగానే ఉండును. అంతవత్ గంగానదిని వదిలి పక్కనే ఉన్న చిన్నవానిని ఆశ్రయించువాడెట్టివాడో, కల్పవృక్షమును వదిలి పక్కనే గల చిన్న చెట్టును చేరువాడెట్టివాడో, పరమాత్మను వదిలి అల్ప ఫలప్రదాతలగు దేవతలను ఆశ్రయించువారులు అట్టివారే అగుదురు. కనుకనే వారిచ్చు స్వల్ప ఫలములను భోగ్య పదార్థములను బడిసి ఆనందించుచున్నారు. ప్రపంచమున ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ, అతడు ఇంద్రుడైనను సరియే చంద్రుడైనను సరియే, దృశ్య వర్గములోని చేరియుండును. కావున కాలక్రమమున నశించిపోవును. దృగ్వస్తువు ఆత్మ ఒకటియే ఈ ప్రపంచమున ఏకైక అవినాశి వస్తువు.
కనుక విఘ్నులు అద్దాని కొరకే అన్వేషించుదురు, అద్దానినే ఆశ్రయించుదురు. అల్పబుద్ధి కలవారే ప్రాపంచిక సుఖములు నొసంగు నశ్వర దేవతా సమూహమును ఆశ్రయించుదురు. దేవతలను ఆరాధించువారు దేవతలను, నన్ను ఆరాధించువారు నన్ను పొందుదురు అని భగవానుడి చేత తెలియజేసిరి. కాబట్టి నిరతిశయ సుఖప్రదాతయకు పరమాత్మ యొక్క భక్తుడగుట ఉత్తమము. అల్ప సుఖము సంగుగల ఆయా దేవతల యొక్క భక్తులగుట ఉత్తమము. వివేకము కలవారు యోచించవలెను. అట్లు యోచించి తమ యావచ్చక్తిని అమూల్యమగు మానవ జీవితమును పునరావృత్తి రహిత శాశ్వత మోక్ష సుఖము నొసంగు పరమాత్మ యొక్క సాక్షాత్కారమందే వినియోగించి ధన్యులు కావలెను. ఎవరు దేనిని ఆరాధించినా వారు దానినే పొందుదురు. రాక్షసులను ఆరాధించిన రాక్షసులనే పొందుదురు, దేవతలను ఆరాధించిన దేవతలనే పొందుదురు, పరమాత్మను ఆరాధించిన పరమాత్మనే పొందుదురు. బంధము కాని, స్వర్గము కాని, మోక్షము కాని వారి వారి చేతులలోనే ఉన్నది. కావున కొంత తెలివి ఉపయోగించి దూరముగా ఆలోచించి తాను యత్నించున్నది ఎట్టి ఫలతమై ఉన్నది. అది సంసార బంధమును రహితమునర్పగలదా, లేక దానిని ఇంకనూ దృఢపరచునా అని బాగుగా యోచించి ఏ సాధకుడు కార్యమునకు దిగవలను. కావున మహాత్ములకు సద్గురువుల వలనను ఇట్టి గీతాది సద్గ్రంథముల వలనను ప్రపంచములోని సర్వోత్తమ లక్ష్యం ఏదియో చక్కగా నెరింగి అట్టి సర్వేశ్వరుని యొక్క పరమాత్మ యొక్క పాదార విందములనే అనన్యముగా ఆశ్రయించి తరించవలెను. ప్రశ్న: దేవతలను ఆరాధించు వారు పొందు ఫలితమెట్టిది? ఉత్తరము: నాశవంతమైనది, అంతము కలది. ప్రశ్న: అట్టి నాశవంతమగు ఫలితమునకై ప్రయత్నించు వారు ఎట్టివారు? ఉత్తరము: అల్పబుద్ధి కలవారు, అల్పమేధసాం. ప్రశ్న: ఆ దేవతారాధకులు దేనిని పొందుదురు? పరమాత్మను అర్చించువారు దేనిని పొందుదురు? ఉత్తరము: దేవతారాధకులు ఆయా దేవతలను, భగవతారాధకులు భగవంతుని ఆత్మసాక్షాత్కార రూప మోక్షమును పొందుదురు. ప్రశ్న: కాబట్టి విఘ్నుడగు వాడు ఏమి చేయవలెను? ఉత్తరము: శాశ్వత మోక్ష పదవిను సంగు పరమాత్మనే ఆశ్రయించవలెను.